ఆమేన్. ప్రార్థన. తండ్రి, ఈ దినమంతటా మీరు మాకు తోడుగా ఉండి ఈ సాయంత్రం నీ పాద సన్నిధిలో చేర్చినందుకు స్తోత్రములు. ఈ రాత్రి వింటున్న ఈ మాటల ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాను. అదేవిధంగా వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. రావలసిన వారిని బట్టి కూడా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మాటలు వింటుండగా మీరు మా అందరితో మాట్లాడండి. నీ మాటల్లో మరుగై ఉన్న దైవ సత్యములను మేము తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించుటకు సహకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో అధ్యాయము 5. నిన్న రాత్రి మనం చదువుకున్న వాక్య భాగాలను మరల జ్ఞాపకం చేసుకుందాం. 8వ వాక్యములో మనం చూస్తే బైబిల్ అంటుంది, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. మనము పగటి వారమై ఉన్నాము గనుక మనము మత్తులమై ఉండక, మనం ఎలా ఉండకూడదంట? మత్తుగా ఉండకూడదు. మత్తుగా ఉన్నవారు ఎలా ఉంటారంటే తన చుట్టూ ఏం జరుగుతుందో అతనికి ఏమాత్రము తెలియదు. మత్తుగా ఉన్నవారంట తన చుట్టూ ఏం జరుగుతుందో అతనికి ఏమాత్రము తెలియదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మత్తుగా ఉండకూడదు, మెలకుగా ఉండాల. యేసు ప్రభు మనకు అదే నేర్పుతూ ఉంటాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి. ఎందుకంటే అపవాది అయిన సాతాను మిమ్ములను శోధింపకుండునట్లు. చూసారా, అపవాది అయిన సాతాను మిమ్మును శోధింపకుండునట్లు మనం ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాల. మెలకుగా ఉండాలంటే నిద్ర లేకుండా ఉండాలని అర్థం కాదు సుమా. నీ అంతరంగములో, నీ అంతరంగ ఆత్మలు నువ్వు మెలకుగా కలిగి ఉండాలి. మెలకువ, నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియాల. నువ్వు ఎంత నిద్రలో ఉన్నా నీ చుట్టూ జరిగే సంఘటనలు నువ్వు తెలుసుకొనున్నట్లుగా నీ ఆత్మలో నువ్వు మెలకుగా ఉండాలి. ఆత్మలో మెలకుగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు జీవితం అంతటా చూడండి, చాలా మెలకుగా ఉంటాడు. క్రైస్తవులుగా మనకు ఉండవలసినది ఈ చివరి రోజుల్లో ఏంటంటే మెలకువ. మన చుట్టూ ఏం జరుగుతున్నది, మన ఇంటి చుట్టూ ఏం జరుగుతున్నది, మన పిల్లల చుట్టూ ఏం జరుగుతున్నది, ప్రపంచంలో ఏం జరుగుతున్నది, మనం మెలకుగా ఉండాలి. ఇంగ్లీష్లో అలర్ట్గా ఉండాలని అర్థం. దొంగలు వస్తున్నప్పుడు అంటే సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే చాలా మెలకుగా ఉంటారు. ఆ విధంగా దేవుని బిడ్డలైన మనము మెలకుగా ఉండాలి. మత్తుగా ఉండకూడదు, మెలకుగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు చూడండి, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. ఇక్కడ చూడు, విశ్వాసము ప్రేమ అను కవచము. చెప్పండి, ఏంటంటే చెప్పండి. విశ్వాసము ప్రేమ అను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును మనం ఏం చేయాలంట? ధరించుకొందుము. ఈ చివరి రోజుల్లో మనము ధరించవలసిన ఆయుధం ఏంటంటే, 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ. ఇవి 3 చాలా అవసరం క్రైస్తవులకు. విశ్వాసము ప్రేమ నిరీక్షణ. చెప్పండి, విశ్వాసము ప్రేమ నిరీక్షణ. వీటిని మనం ఏం చేయాలంట? ధరించాలి, తొడగాలి. విశ్వాసము ప్రేమ అనే కవచమును ధరించాలి. రక్షణ నిరీక్షణ
అనే శిరస్త్రాణమును మనం ఏం చేయాలంట? ధరించాలి. నిన్న రాత్రి చెప్పాను, కవచం అంటే, నన్ను చూడండి, కవచం అంటే ఈ భాగములను కాపాడే ఒక ఆయుధం. యుద్ధానికి వెళ్ళేటప్పుడంట రాజులు ఆ యుద్ధములో శత్రుల వైపు నుంచి బాణము పడకుండునట్లు ఇక్కడ కవచము ధరిస్తారు. కవచము, ఈ కవచము ఉండటం వలన శత్రులు విసురుతున్న బాణములు వారి గుండెకు తగలకుండునట్లు ఈ కవచము కాపాడుతుంది. ఎందుకంటే గుండె అనేది చాలా ప్రాముఖ్యమైనది. శత్రులు విసురుతున్న బాణము గుండెను టార్గెట్ చేస్తారంట. ఆ విల్లు విసురుతున్నప్పుడు నేరుగా గుండె భాగము వైపు దూసుకొని వస్తుందంట. ఆ గుండెకు ఆ బాణములు తగలకుండునట్లు ఈ కవచము తయారు చేయబడ్డది. కవచం అందుకే 2 బ్రీస్ట్ అంటారు. బ్రీస్ట్ అంటే రొమ్ము భాగం అన్నమాట. ఈ 2 భాగములను అది కాపాడుతుంది. మీరు సినిమాలో, టీవీలో చూడవచ్చు, ఇలా వేసుకొని ఉంటారు. కాబట్టి ఇటువైపు వచ్చిన ఈ కవచము వారికి తగలకుండునట్లు అడ్డుగా ఉంటుందంట. అదేవిధంగా విశ్వాసము, ప్రేమ, ఇవి 2 కూడా మనకు కవచము లాంటిది. వీటిని మనం ధరించాలి. ప్రేమను మనము కలిగి ఉండాలి, విశ్వాసమును మనము కలిగి ఉండాలి. ప్రేమ, విశ్వాసం, ఇవి 2 మనం కలిగి ఉండాలి. శత్రు బాణము విసురుతున్నప్పుడు ఈ కవచము ఎలా కాపాడుతుందో అదేవిధంగా ఈ చివరి రోజుల్లో మన మీదికి వస్తున్న శోధనలు, శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, పిల్లల వలన వస్తున్న శ్రమలు, వీటన్నిటి నుండి మనలను విశ్వాసము, ప్రేమ అనే కవచం కాపాడుతుందంట. కాబట్టి నీ గుండెలో ప్రేమ నిండి ఉండాలి, అలాగనే విశ్వాసము కూడా నిండి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము, ప్రేమ ఒక కవచములాగా ఇక్కడ ధరించాలి. కానీ నిరీక్షణ అనేది హెల్మెట్ అన్నమాట. హెల్మెట్ ఎందుకు ధరిస్తున్నాము? వాహనములో వెళ్తున్నప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే మనం కింద పడిపోతున్నప్పుడు మన తలకాయకి దెబ్బ తగలకుండునట్లు ఈ హెల్మెట్ కాపాడుతుంది. అందుకే గవర్నమెంట్ వారు హెల్మెట్ ధరించండి అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే హెల్మెట్ ఉండటం వలన తలకు దెబ్బ తగలకుండునట్లు కాపాడుతుంది. హెల్మెట్ లేకపోతే తలలో ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా అది మెదడుకు తగిలితే స్పాట్ డెడ్ అవుతారు. కాబట్టి హెల్మెట్ నీ తలను కాపాడుతుంది, కవచము నీ గుండె భాగమును ఏం చేస్తుందంట? కాపాడుతుంది. ఇప్పుడు విందాం. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిని మనం ధరించాలి. చెప్పండి, వీటిని మనం ధరించాలి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిని మనం ఏం చేయాలంట? ధరించాలి. ప్రేమ, విశ్వాసము కవచముతో సమానము, కానీ నిరీక్షణ హెల్మెట్తో సమానం. కాబట్టి ఈ మూడిటిని మనము ధరించాలని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 13. 13వ వాక్యము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. చూసారా? చదవండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు ఏమవుతుందంట? నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏదంట? ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును.
వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు మనకి ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, ఒకడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తాడు, తలకు కిరీటం ధరిస్తాడు, 2 కవచం ధరిస్తాడు. ఎందుకంటే యుద్ధములో శత్రువు విసురుతున్న బాణములు తన మీద పడిన ఈ కవచము కాపాడుతుంది. ఒకవేళ రథం మీద వెళుతున్నప్పుడు అతడు కింద జారి పడిన అతను తలకు దెబ్బ తగలకుండునట్లు అతడు ధరించిన ఆ యొక్క హెల్మెట్, శిరస్త్రాణం అంటారు కదా, తల మీద పెట్టి కిరీటం ఉంది, అది కాపాడుతుందంట. అదేవిధంగా నీ జీవితాన్ని విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కాపాడుతుంది. నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది, నీ ప్రేమ నిన్ను కాపాడుతుంది, నీ నిరీక్షణ నిన్ను కాపాడుతుంది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను. ఫస్ట్ నేను మీకు విశ్వాసము, నిరీక్షణ ఈ రెండిటి గురించి చెప్తాను. విశ్వాసము అనగా ఏమిటి, నిరీక్షణ అనగా ఏమిటి, ప్రేమ అనగా ఏమిటి, ఈ మూడు మనకు ఎలా కలుగుతుంది? ఫస్ట్ నేను చెప్తున్నది వినండి. విశ్వాసము ఇది ఎలా కలుగుతుందంటే వినుట వలన కలుగుతుంది. విశ్వాసం ఎలా కలుగుతుందంట? చెప్పండి, ఎలా కలుగుతుందంట? వినుట వలన మనకి ఇక్కడ ఏం కలుగుతుంది? కాబట్టి నీలో విశ్వాసము కలగాలి అంటే మీరు దేవుని మాటలు క్రమముగా వినాలి. వినుట వలన, దేవుని మాటలు వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయము. పదిహేడవ వాక్యం. వినుట వలన విశ్వాసము కలుగును. చెప్పండి, ఎలా కలుగును? వినుట వలన. చెప్పండి, దేనిని వినుట వలన? దేవుని వాక్యములను, క్రీస్తును గూర్చిన మాటలను మనము వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము నీకు కలగాలి అంటే నువ్వు వినాలి. వినటానికి నువ్వు సమయమును కేటాయించాలి. వినటానికి సమయములను నువ్వు సమర్పణ చేసుకోవాలి. నువ్వు ఎంతగా దేవుని మాటలను వింటావో, దేవుని వాక్యములను వింటావో, నీ లోపల విశ్వాసం అనేది కలుగుద్దంట. విశ్వాసము నీలో పెరిగే కొలది నీ మాటల్లో మార్పు వస్తుంది, నీ ఆలోచనలో మార్పు వస్తుంది, నీ కుటుంబములో మార్పు వస్తుంది. విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనుషుడు దేవునికి ఇష్టడుగా ఎలా జీవించగలడు అంటే విశ్వాసము వలన మాత్రమే ఒక మనుషుడు దేవునికి ఇష్టడుగా జీవించగలడు. విశ్వాసము లేకుండా ఏ నరుడును దేవునికి ఇష్టడుగా జీవించలేడు. బైబిల్లో భక్తులందరూ కూడా విశ్వాసము వలన బ్రతికిన వారు, విశ్వాసము వలన గొప్ప గొప్ప కార్యములను చేశారు. వాటిని నేను మీకు బైబిల్లో నుండి చూపిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతటా మీరు చదివితే విశ్వాసమును గూర్చి రాయబడి ఉన్నది. విశ్వాసులు, భక్తులు ఏ విధంగా సాక్ష్యం పొందారో వాటిని గూర్చి మనమందరము ఇక్కడ చదవగలం. ఇక్కడ చూడండి ప్రియులారా, నేను మీకు పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ విశ్వాసము వలన వారు ఎంత గొప్ప కార్యాలు చేశారో మనము చదివి తెలుసుకోగలం. 33 నుంచి మనం చదువుదాం. ఏది 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక
అధ్యాయం 11 33 నుంచి చదువుదాం. ఇక్కడ చూడండి, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారంట. స్తోత్రం చెప్దామా? దేని ద్వారా రాజ్యములను జయించారు అంటే, రాజ్యములను జయించగలిగే శక్తి వారికి ఎక్కడి నుంచి దొరికింది? విశ్వాసము నుండి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. తర్వాత విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించిరి. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి. అర్థమవుతుందా? వాగ్దానములు ఎలా దొరికిందంట వాళ్ళకి? విశ్వాసము ద్వారా. తర్వాత చూడండి, విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను ఏం చేశారంట? అర్థం చేసుకో, సింహపు నోళ్లను మూయించారంట. దేని చేత? విశ్వాసము ద్వారా. ఇప్పుడు అర్థం చేసుకోండి విశ్వాసము ఎంత అవసరమో. సింహపు నోళ్లను మూసిరి. విశ్వాసము ద్వారా అగ్ని బలములను ఏం చేశారంట? చల్లార్చిరి. అంటే అగ్ని బలమును కూడా విశ్వాసము వలన వారు ఏం చేయగలిగారు? చల్లార్చిరి. ఖడ్గదారను తప్పించుకొనిరి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. బలహీనులుగా ఉండి విశ్వాసము వలన ఏమయ్యారంట? బలపరచబడ్డారు. స్తోత్రం చెప్దామా? చూసారు, చూడండి, బలహీనులు విశ్వాసము వలన ఏమయ్యారంట? బలపరచబడ్డారు. యుద్ధములలో పరాక్రమశాలులైరి. విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా అన్యుల సేనలను ఏం చేశారంట? పారద్రోలి స్త్రీలంట మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి. అంటే చనిపోయిన తన భర్తలను మరల బ్రతికించుకున్నారంట. ఎంత మాట! చనిపోయిన తమ భర్తలను స్త్రీలంట మరలా బ్రతికించుకున్నారంట విశ్వాసము ద్వారా. ఇక్కడ అర్థం చేసుకోండి, విశ్వాసము ద్వారా చనిపోయిన తమ భర్తలను బ్రతికించుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి, డబ్బు కంటే విశ్వాసములో ఎంత శక్తి దాగి ఉన్నదో. అందుకే నేను ముందే చెప్పాను, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అది మనం ధరించాలి ఒక కవచములాగా. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా విశ్వాసము వలన రాజ్యములను జయించారు. విశ్వాసము వలన నీతి కార్యములను జరిగించారు. విశ్వాసము వలన వాగ్దానములను పొందారు. విశ్వాసము వలన సింహముల నోళ్లను మూసిరి. విశ్వాసము వలన అగ్ని బలములను చల్లార్చిరి. విశ్వాసము వలన ఖడ్గదారను తప్పించుకొనిరి. విశ్వాసము వలన బలహీనులైన వారు ఏమయ్యారంట? బలపరచబడ్డారు. విశ్వాసము వలన యుద్ధములలో పరాక్రమశాలులైరి. విశ్వాసుల వలన అన్యుల సేనలను జయించిరి, పారదోలిరి. స్త్రీలంట విశ్వాసము వలన మృతులైన తమ వారిని ఏం చేశారంట? పునరుద్ధానము వలన మరల ఏమయ్యారు? అంటే చచ్చిపోయిన భర్తలను తిరిగి వాళ్ళు ఏం చేసుకున్నారంట? బ్రతికించుకున్నారు విశ్వాసము వలన. బైబిల్లో చాలామంది చనిపోయిన వారిని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఏలియా, ఎలీషా, యేసు ప్రభు, పేతురు, పౌలు మృతులైన వారిని బ్రతికించారు. లాజరు బ్రతికించబడ్డాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, వికిల్ స్మిత్ అని, ఒక గొప్ప దైవజనుడు. ఆయన చదువు చాలా తక్కువ, ఎక్కువగా బైబిల్ చదివేవాడు. ఆయన బైబిలు మోకాల మీద చదువుతూ ఉంటాడు ఎక్కువ. ఆయన బైబిల్ చదవటం వలన ఆయన విశ్వాసము చాలా బలపరచబడ్డది. ఒకరోజు తన కుమారుడు వ్యాధిలో చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు.
ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు చనిపోయే స్థితిలో ఉన్న తన కుమారుని చూసి. ఈ వార్త వికిల్ స్మిత్కి వినబడ్డది, కుమారుడు చచ్చే స్థితిలో ఉన్నాడని. కానీ అతనిలో బలమైన విశ్వాసం ఉంది. దేవుడు ఎలాగైనా నా కుమారుణ్ణి తిరిగి బ్రతికిస్తాడు, తిరిగి నాకు ఇస్తాడు, నా కుమారునికి ఏ హాని జరగదు. అతని హృదయంలో బలమైన విశ్వాసం అది. కానీ పరిస్థితి చూస్తే కుమారుడు చనిపోయే స్థితిలో లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. అందరూ అంగీకరించారు ఆ బిడ్డ ఇక చనిపోతాడు, కానీ ఇతడు మాత్రం అంగీకరించట్లేదు. ఎందుకంటే ఇతనిలో ఒక బలమైన విశ్వాసం. గదిలోనికి వెళ్ళాడు, మోకాలుని ప్రార్థిస్తున్నాడు. అతని లోపల ఒక నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము కలిగేంత వరకు ప్రార్థించాడు. సడన్గా లేచి వచ్చి ఇంట్లో వాళ్ళని గద్దిస్తున్నాడు, ఏడవద్దు, కుమారునికి ఏం కాదు అని. అందరూ బిత్తరపోయి చూస్తున్నారు, ఇదేంట్రా అని. అప్పుడు ఆయన అన్నాడు, నా కుమారునికి ఏం కాదు, దేవుడు మరలా నా బిడ్డను బ్రతికించాడు. పరిస్థితి చూస్తే లాస్ట్ స్టేజ్, కొన ఊపిరి అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. కానీ అతని విశ్వాసము తన కుమారుణ్ణి మరలా బ్రతికిచ్చింది. స్తోత్రం చెప్దామా? అట్లా చాలామంది భక్తులు ఉన్నారు. పోలాంగిచ్చో ఒక సందర్భం ఆయన రాసిన పుస్తకములో చదివాను. వాళ్ళ కుమారుడు కూడా చనిపోతే ఆ కుమారుడు బ్రతికేంత వరకు ఈయన ఒక గదిలోనికి వెళ్ళి మోకాల మీద ప్రార్థించాడు. మొండితనముతో ప్రార్థన చేశాడు, విశ్వాసముతో ప్రార్థించాడు. అప్పుడు తన కుమారుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అతడు లేచిన వెంటనే చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసున? నేను చనిపోయిన వెంటనే నా ప్రాణము, నా ఆత్మ పరలోకమునకు వెళ్ళి యేసుతో ఉండగా మా డాడీ ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన పరలోకములో నాకు వినబడ్డది. అప్పుడు యేసు నన్ను చూసి, మీ నాన్నగారు నిన్ను తిరిగి పంపమని నన్ను ప్రార్థనలో అడుగుతున్నాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళు, మరలా నీకు సమయం వచ్చినప్పుడు నా యొద్దకు తిరిగి వస్తావని చెప్పి యేసు ప్రభు తన కుమారుని యొక్క ఆత్మను తిరిగి భూలోకమునకు పంపించాడు. అప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళ నాన్నగారిని చూసి, నాన్నగారు మీరు గదిలో చేసిన ప్రార్థనను పరలోకమందున్న యేసు, నేను, అక్కడ ఉన్నవారందరూ విన్నారు. అద్భుతాలు నేను చెప్తున్నాను. విశ్వాసము వలన మృతులైన వారిని బ్రతికించుకున్న వారు ఎందరో ఉన్నారు. ఒకసారి దినకరన్ గారు పుస్తకంలో కూడా నేను చదివాను. ఒక పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉండగా ఆయనను ప్రార్థన చేయటానికి ఆహ్వానించారంట. అప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళే లోపు పేషెంట్ చనిపోయింది. కానీ దినకరన్ గారు ఆ పేషెంట్ ముందు మోకాలు ఊని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఇతని ఆత్మ తిరిగి రావాలి, మరలా ఇతను బ్రతకాలి, ఒక మిరాకిల్ జరగాలి, ఆ కుటుంబానికి ఇతడు ఎంతో అవసరమని కన్నీటితో ప్రార్థన చేశాడు. నమ్మక విశ్వాసముతో ప్రార్థించాడు. చనిపోయిన కొద్ది క్షణము తర్వాత తిరిగి లేచి కూర్చున్నాడంట. కూర్చున్న ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను చనిపోయినాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, సహోదరుడు దినకరన్ గారు చేసిన ప్రార్థనను దేవుని విడి మరలా నన్ను భూలోకమునకు పంపించాడు. ఇట్లా ఎందరో సాక్ష్యాలు పుస్తకాల ద్వారా నేను చదివాను. విశ్వాసము వలన మృతులైన వారిని పొందిన వారు ఎందరో ఉన్నారు. విశ్వాసము వలన పాడైన నీ కుటుంబాన్ని బాగు చేసుకోగలవు, త్రాగుబోతైన నీ భర్తను బాగు చేసుకోగలవు, త్రాగుబోతైన నీ కుమారుడు, తిరుగుబోతైన నీ కుమార్తెను, పాడైన నీ కుటుంబమును, చెడిపోయిన నీ పిల్లల జీవితాలను నువ్వు బాగు చేసుకోగలవు విశ్వాసము వలన. అందుకే విశ్వాసము చాలా అవసరం ఈ చివరి రోజుల్లో. విశ్వాసము ఊరికినే కలగదు, వినుట వలన.
వినాలి అంటే సమయమును నువ్వు సమర్పించుకోవాలి. డబ్బును ఎలా సమర్పణ చేసుకోవాలనో కాలము సమయమును మనం ఏం చేయాలంట, సమర్పించుకోవాలి. ఎందుకంటే వినటానికి, మాట వినుట వలన ఇక్కడ ఏం కలుగుతుందంట, విశ్వాసము కలుగుతుంది. దేవుని నోట నుండి వస్తున్న ప్రతి మాట ఇక్కడ విశ్వాసాన్ని కలిగిస్తుంది. కలిగిన ఈ విశ్వాసం అంట మన కుటుంబములో, మన జీవితములో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగిస్తుందంట. అందుకే నేను చెప్తున్నాను, ప్రతిరోజు మంచి సమాచారములను వినండి. ప్రతిరోజు దేవుని స్వరము వినటానికి అలవాటు చేసుకో. ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రతిరోజు దేవుని మాటలను ధ్యానించండి. మీకు సమయం దొరికినప్పుడల్లా ఒంటరిగా గదిలోనికి వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా రహస్యమందున్న నీ తండ్రితో సమయం గడుపు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతాడు. తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతాడు. నేను చెప్తున్నాను. రెండు 2014 సంవత్సరం నాకు ఎప్పటికీ బాగా గుర్తు. అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకి ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లు జరుగుతుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2014లో బ్రెజిల్ నుంచి ఒక ఫారినర్ వచ్చారు. మీకు గుర్తుందో లేదో. ఆయన వచ్చినప్పుడు ఆ పాత చర్చి మొత్తాన్ని మనం పడద్రోసాం. అప్పుడు గోడలు లేవు, చిన్న పిట్టగోడ, ఇదంతా మట్టి. ఒక అందం ఉండేది కాదు, సందం ఉండేది కాదు ఈ బిల్డింగ్. వర్షం పడితే లోపలంతా జల్లు వచ్చేది. మొట్టమొదటిసారి ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేశాం 2014లో. అప్పుడు అటువైపు ఉండి వాక్యం చెప్పేవాళ్ళం. నేను అక్కడ కూర్చొని ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎవరు లేరు. అప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా ప్రార్థనలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాను. నేను ఆలోచిస్తున్నాను మందిరమును గురించి, గోడల గురించి, ఈ పని ఎప్పుడు అవుతుంది, ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తి అవుతుంది, వీటికి డబ్బులు ఎలా, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నా అక్కడ కూర్చొని. అప్పుడు సడన్గా దేవుని వాక్యము నుండి ఒక మాట నాకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. నీ గోడలన్నీ తిరిగి కట్టబడును, నీ ప్రాకారములన్నీ కట్టి పూర్తి చెయ్యబడును. ఆ మాట వినగానే ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక ఆదరణ నా లోపల కలిగింది. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు. ఎవరో మనిషి మాట్లాడినట్లుగా అనిపించింది నాకు. నేను ఒక్కనే ఉన్నాను. అప్పుడు ఇంకా ప్రార్థన స్టార్ట్ అవ్వలేదు, చీకటిగా ఉంది. అప్పుడే లైట్లు అయ్యగారు బిగించారు, ట్యూబ్ లైట్లు. ఎవరు రాలేదు, నేను ఒక్కనే అక్కడ కూర్చొని ఉన్నాను. ఎవరో మాట్లాడినట్లుగా తిరిగి చూస్తే ఎవరు లేరు. ఆ మాట బయట నుంచి వినపడలేదు, లోపల నుంచి వినపడుతుంది. ఆ మాట ఖచ్చితంగా వాక్యములో నుండి నాకు కనబడుతుంది. నీ ప్రాకారములన్నీ తిరిగి కట్టబడును, గోడలన్నీ కట్టి పూర్తి అగును, మందిరపు పని పూర్తి అగును. అది ఓషియాలోను హగ్గైలోను చెప్పిన మాటలన్నీ నాకు ఒక స్వరములాగా నా అంతరంగములు వినబడుతుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ పనులన్నీ కూడా దేవుడు త్వరగా ఏం చేయబోతున్నాడు, కట్టబోతున్నాడు. అదే సంవత్సరము ఫాస్టింగ్ ప్రేయర్ పూర్తయినది, వెంటనే గోడల పని స్టార్ట్ అయింది. నేను ఇవన్నీ ఈరోజు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆ రోజు చెప్పిన మాటలు, వాగ్దానాలన్నీ కూడా ఈరోజు నెరవేర్చబడ్డాయి. స్తోత్రం చెప్దామా?
అదేవిధంగా అయ్యగారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకార్థం కూడిక రోజు అందరు స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఇంకా గోడలు కూడా, ఇటు సైడ్ గోడలు ఇవన్నీ పూర్తి అవ్వలేదు, ప్లాస్టింగ్లు జరగలేదు, కరెంటు పెట్టలేదు, ఏమీ జరగలేదు, జస్ట్ అలా కవర్ అయ్యి ఉంది అంతవరకే. నేను అక్కడ నిలబడి విశ్వాసముతో చెప్పాను, ఇంకొక 2, 3, 4 సంవత్సరములో ఈ మందిరము చూడండి ఎంత సుందర వర్ణముగా, ఎంత అందంగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. ఆ రోజు నమ్మకముతో విశ్వాసముతో పలికిన ఆ మాటలన్నీ కూడా ఈరోజు నెరవేర్చబడ్డాయి. నేనేమంటున్నానంటే, వినుట వలన ఇక్కడ ఏం కలుగుతుందంట, అదేనండి బలం. నేను నేర్చుకున్నది చెప్తున్నాను. నేను అందుకే డబ్బును గురించి ఆలోచించను, డబ్బు ఎంత కావాలి ఎప్పుడు లెక్కేసుకోను. ఎందుకంటే నేను బైబిల్లో చూసింది నేర్చుకున్నాను. విశ్వాసం ఇక్కడ ఉంటేనంట ఇక నువ్వు ఏ పని అయినా ధైర్యంగా ఏం చేయగలవు నువ్వు. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, విశ్వసించిన వానికి సమస్తము సాధ్యము. అన్ని సాధ్యమంట నమ్మిన వానికి. ఏదైనా చేయగలడు. అందుకనే ఈ భూమిలో నివసిస్తున్న దేవుని బిడ్డలైన మనము విశ్వాసమును కవచముగా ధరించాలి. దినదినము నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకోవాలి. విశ్వాసపు మాటలు వినాలి. నిన్ను నువ్వే బలపరుచుకోవాలి, నిన్ను నువ్వే ధైర్యపరుచుకోవాలి. నీ లోపల భయం వచ్చినప్పుడు వెంటనే వాక్యమును విని ఆ భయాన్ని తొలగించాలి. రోజులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి. ఇక రోజులు ఎలా ఉంటాయి తెలిసిన, తెగుళ్ళు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి, రాను రాను ఆర్థికము పడిపోతూ ఉంటుంది, రాబడి పడిపోతూ ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో బియ్యము కొనాలన్నా అంత కష్టమైన రోజులు వచ్చే రోజులు ఉంటాయి. ఎందుకంటే మనం సంపాదించే రూపాయి అయితే రూపాయి కంటే ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి దినాలలో మనకు కావలసినది ఏదంట, విశ్వాసము ద్వారానే అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూడగలము. కాబట్టి విశ్వాసమును మనం అభివృద్ధి పరుచుకోవటానికి ప్రయాసపడాలి. ఒక సందర్భంలో ఒక తండ్రి అడుగుతాడు, అయ్యా ఈ నా కుమారుడు కొన్నిసార్లు నిప్పులో పడుతున్నాడు, నీళ్ళల్లో పడుతున్నాడు, వాడిలో ఉన్న మూర్ఛ దయ్యమును మేము వెళ్ళగొట్టలేకపోతున్నాం, మీ శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే వారు వెళ్ళగొట్టలేకపోతున్నారు అని తండ్రి ఏడుస్తూ ప్రభువుకు చెప్పినప్పుడు వెంటనే ప్రభు వాడిలో ఉన్న దయ్యమును వెళ్ళగొట్టాడు. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? అందుకు ఆయన అన్నాడు, ఇటువంటి దయ్యములన్నీ ప్రార్థన వలన మాత్రమే వెళ్ళగొట్టబడును. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలిసిన, ప్రభువా మాలో విశ్వాసము పెరుగుటకు సహాయము చెయ్యి. మీకు అర్థం కావట్లా, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా విశ్వాసము వలన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. విశ్వాసము దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన కవచము, అద్భుతమైన వరమది. దానిని వినియోగించుకునే విధానము, దానిని ఎలా పాటించాలనో, దానిని ఎలా పొందాలనో నేర్చుకోగలిగితే మనము కొన ఊపిరి వదిలేంత వరకంట హ్యాపీగా బ్రతుకుతామంట, సంతోషంగా బ్రతుకుతామంట. అపవాది నీలో ఉన్న విశ్వాసమునకు మాత్రమే భయపడతాడు. అవిశ్వాసులంటే అపవాదికి భయము ఉండదు, కానీ విశ్వాసము కలిగిన వారంటే వాడికి ఏమంట చెప్పండి, భయం. అందుకే నేను చెప్తున్నా, విశ్వాసములో అభివృద్ధి అవ్వండి, విశ్వాసము పెంపొందించుకోండి, వాక్యమును వినండి, ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ధ్యానించండి. మీరు చూడండి, ఒంటరిగా కూర్చొని ఎవరితో మాట్లాడకుండా దేవుని వాక్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఉండు, నెమరవేస్తూ ఉండు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి మాట్లాడతాడు.
ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటే నీ లోపల ఉన్న దిగులు, చింత, బాధ, భయం ఇవన్నీ తొలగిపోతుందంట. ఇవన్నీ తొలగిపోతుందంట. ఎప్పుడు దేవుని స్వరం మనం వింటామో, చీకటి ఉన్నప్పుడు చూడండి, ఒక గదిలో చీకటి ఉన్నప్పుడు ఆ చీకటిలో మనుషుడు ఏం చేయాలనో తెలియక తడువులాడుతూ ఉంటాడు. సడన్గా ఆ చీకటి గదిలో వెలుతురు వచ్చిందనుకోండి, వాడికి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అట్లాగనే దేవుని స్వరం నీ లోపల వినబడినప్పుడు నీ లోపల ఒక నెమ్మది, సమాధానము, వెలుతురు కలుగుద్దంట. నీ లోపల ఉన్న అనుమానము, నీ లోపల ఉన్న భయము, నీ లోపల ఉన్న చింత, నీ లోపల ఉన్న దిగులు ఇవన్నీ పోతుందంట. నువ్వు సంతోషంగా మారుతావు, పిల్లల గురించి భయపడవు, హ్యాపీగా ఉంటావు, దేవుని స్తుతిస్తావు, దేవుని గణపరుస్తావు. నేను నిన్నటి మధ్యాహ్నం చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, నేను కండ్లారా చూస్తున్నాను ఏసీలు. ఇక్కడ ఏసీలు ఒక్కొక్క ఏసీ బాక్సు ఈ సన్సైడ్ మీద నా కంటికి కనబడుతుంది. నేను ఉదయం ముఖం కడుక్కుంటూ లోపలికి వెళ్తుంటే ఇలా చూస్తుంటే ఏసీ బాక్సులు తిరుగుతున్నాయి. నేను వెంటనే చూసి చెప్తున్నాను, అదిగో ఏసీలు కనబడుతున్నాయి నాకు. మీ కంటికి కనబడదు అది, నా కంటికి ఎందుకు కనబడుతుంది? దానిని ఎలా నేను చూడగలిగాను? విశ్వాసముతో లేని వాటిని మనం చూడగలము. నేను చెప్తున్నాను, నేను చూసింది ఖచ్చితంగా అక్కడ ఫిక్స్ అవుతుంది. చూడండి, నేను ఉదయాన్నే 6:30 ఆ టైంలో నాకు క్లియర్గా కనబడుతుంది. అది ఏసీ బాక్సులు తిరుగుతున్నాయి, 1, 2, 3 ఇటు వరుసగా తిరుగుతున్నాయి. నేను చెప్తున్నాను, ఏసీలు కనబడుతున్నాయి, ఏసీ బాక్సులు కనబడుతున్నాయి. నా అంతటా నేను నవ్వుకుంటున్నాను, నా లోపల నేను హల్లెలూయా అంటున్నాను, లోపల సంతోషంగా పరిగెత్తుతున్నాను. నాకు అనుమానం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఏసీలు పడతాయి. ఎందుకంటే అదృశ్యమైన వాటిని మనం ఎలా చూడటం నేర్చుకోవాలంట, నిదానించి. కనబడని వాటిని ఈరోజంట మనం చూసేది కనబడదంట, రేపు అది మన కంటికి ఏమవుతుందంట, కనబడుతుంది. ఖచ్చితంగా ఏసీలు పడతాయి, ఎందుకంటే అది నా విశ్వాసపు నేత్రములలో చూశాను. గ్యారంటీగా ఈ బిల్డింగ్ మొత్తానికి ఏసీలు పడతాయని నాకు నిన్నటి రోజు కన్ఫర్మ్ అయింది. ఈ విధంగా మీ పిల్లల భవిష్యత్తును, రేపు వారు ఏమై ఉంటారో ఈ రోజే నువ్వు కళ్ళారా చూస్తావు విశ్వాసముతో. ఇది మిరాకిల్ అంటారు, అద్భుతం అంటారు, ఆశ్చర్యం అంటారు, ఇది ఒక మంత్రం అంటారు. దీన్ని నువ్వు నేర్చుకోగలిగితే నేను చెప్తున్నాను, దేని విషయము నువ్వు భయపడాల్సిన పని లేదు. స్తోత్రం చెప్దామా? సో విశ్వాసం అనే కవచమును ధరించండి, విశ్వాసం అనే కవచమును ధరించండి. అది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. రేపటి దినము విశ్వాసమును గూర్చి, ప్రేమను గూర్చి, నిరీక్షణను గూర్చి మరలా విందాం. లేచి నిలబడండి. వినిన ఈ మాటలను బట్టి కొద్ది క్షణం 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రములు చెల్లించదామా? అందరం కలిసి స్తుతించండి కొద్ది క్షణం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీవు గొప్ప కార్యములను బట్టి స్తుతిస్తున్నా. ప్రతి ఒక్కరిలో నీ విశ్వాసమును పెంపొందించమని వేడుకుంటున్నా. యేసు నామమున అందరిలో విశ్వాసపు ఆత్మ పని చేయును గాక. యేసు నామమున ప్రతి మనిషిలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలు, అనుమానపు తలంపులు, అవిశ్వాసపు తలంపులను యేసు నామమున పాని వెళ్ళగొడుతున్నాము తండ్రి. విశ్వాసము కలుగును గాక, విశ్వాసము పెంపొందించును గాక, ప్రతి హృదయములో విశ్వాసపు బీజము నాటబడును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి.
ఆనాడు స్త్రీలు ఏ విధంగా మృతులైన తమ భర్తలను బ్రతికించుకున్నారో అదే విధంగా నీ బిడ్డలు కూడా మృతులైన వారిని బ్రతికించుకోవటానికి, పనికిరాని వాటిని బ్రతికించుకోవటానికి నీ బిడ్డలు విశ్వాసపు బలము పొందుటకు సహాయము చేయండి. హల్లెలూయా. మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి బలమును దయచేయండి, మంచి ఉత్సాహమును నీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో రానున్న నెలలో ఇదిగో మల్లికార్జున్ వాళ్ళ పాపకు ఏర్పాటు చేయబడిన వివాహ విషయములు కూడా ప్రార్థిస్తున్నాం. అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించండి. ఇరు కుటుంబానికి మధ్యవర్తిగా ఉండండి. కావలసిన ఆర్థికమును సమృద్ధిగా దయచేయండి. ఆనాడు కనాను విందులో ఏ రీతిగా నీ నామ మహిమపరచబడ్డదో అదే విధంగా జరుగుతున్న వివాహ కార్యక్రమం తోడుగా నడిపించండి. ఇంకను ప్రభువా, వివాహానికి రెడీగా ఉన్న మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళందరికీ వివాహ సంబంధాలు మార్గములను తెరవండి. అదేవిధంగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, చదువుతున్న పిల్లలకు, గృహ నిర్మాణము చేసుకుంటున్న వారికి ఆ గృహాన్ని కంప్లీట్గా కట్టుకోవటానికి నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభు, ఎండవేళలో ఎవరికి ఎలాంటి అనారోగ్యమైన బలహీనత అయినా రాకుండా కంచి వేయండి. ఇదిగో వస్తున్న జ్వరము నుండి, బాడీ పెయిన్స్ నుంచి ప్రభు యేసు నామమున విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో గుండెలో వస్తున్న బాధ, వేదన, బలహీనత నుంచి యేసు నామమున విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మీరిచ్చిన అధికారమును బట్టి ప్రతి శరీరములో నజరేయుడైన యేసు నామమున ఆయన పొందిన గాయముల వలన స్వస్థత కలిగి ఉందని నేను ప్రకటన చేస్తున్నాము తండ్రి. ప్రతి బలహీనత యేసు నామమున పోని నిన్ను వెళ్ళగొడుతున్నాము. ప్రతి నిరుత్సాహమా యేసు నామమున పోని వెళ్ళగొడుతున్నాం. ప్రతి కుటుంబములో ఒక నూతన కార్యము యేసు నామమున జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ వినిన ఈ మాటలు ఏది కూడా వృధా కాకుండా ప్రతి హృదయములో పని చేయాలని తెలియచేస్తూ వారు నిద్రిస్తుండగా వారి పడకల చుట్టూ, వారి గృహము చుట్టూ, వారు ఉంటున్న ప్రాంగణమంతటా నీ పరిశుద్ధాత్మ సన్నిధి చేత కంచి వేయండి. యేసయ్య రక్తము ద్వారా కంచి వేసి కాపాడమని వేడుకుంటూ తిరిగి ప్రభు నీ బిడ్డలు ఉదయం పనులకు వెళ్తున్నప్పుడు ప్రభు ఎటువంటి ఎండ దెబ్బ ఎవరికి తగలకుండానట్లు వారందరి చుట్టూ నీ సెక్యూరిటీని దయచేయమని, మరలా రేపు రాత్రి మేమందరం ఇక్కడ కలుసుకోవటానికి నీ కృపను మరి యొక్క అవకాశాన్ని మా అందరికీ కలిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి